ప్రభుత్వం మరొక కొత్త రూల్ని ప్రవేశపెట్టింది. తాజాగా అది ఈ రోజే దాని మీద సైన్ చేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే ఇక మీదట ఎవరు అమెరికాలోకి వచ్చినా లేదా అమెరికా నుంచి బయటకు వెళ్ళినా కూడా ఇమ్మిగ్రేషన్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర ప్రతి ఒక్కరి ఫోటోలు తీయనున్నారు. అలాగే బోర్డర్ల ద్వారా వచ్చేవాళ్ళు అక్కడ కూడా ఒక ప్రత్యేకంగా కొంతమందిని పెట్టి అక్కడ కూడా ఫోటోలు తీయనున్నారు. దీని ద్వారా అక్రమ వలసలకి చెక్ పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫోటోలు ఐడెంటిఫికేషన్ ఇలా ఉంటే వాటి ద్వారా ఎవరైనా ఇమ్మిగ్రేషన్ రూల్స్ పక్కన పెట్టి అక్రమంగా వలసలు వెళ్ళేవాళ్ళు లేకపోతే ఇంకా ఊరికనే అటు ఇటు తిరిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పట్టుకోవచ్చు, అక్రమ వలసలకి దీని ద్వారా అడ్డుకోవచ్చు అనే ఒక ఆలోచనలో ఉంది ట్రంప్ ప్రభుత్వం. నిజానికి ఈ రూల్ని 2021లోనే ప్రవేశపెట్టింది అమెరికా ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు దాన్ని అంత పెద్దగా అమలు చేయట్లేదు. ఇమ్మిగ్రేషన్ దగ్గర మామూలుగా ఫోటో తీస్తారు, కానీ దాన్ని ఇంకా ఏవో కొన్ని లూప్ హోల్స్ పెట్టుకుని చాలా మంది తప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఆ తప్పించుకోవడం కూడా లేకుండా దీన్ని పటిష్టంగా ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీ ఏఐ టూల్స్ని వాటిని వాడుకుని కూడా దీన్ని ఇంకొంచెం సమర్థవంతంగా నిర్వహించాలి అని చెప్పి ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది చాలా గట్టిగా దీన్ని తీసుకురావాలి అని ప్రయత్నాలు చేస్తోంది. దానికి ట్రంప్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు నుంచి అది ఈ కొత్త రూలు అమలు అవుతుంది. ఇది ఎవ్రీవన్, ఎనీ వీసా లేకుండా వచ్చే ఇమ్మిగ్రెంట్స్ ఎవరైనా సరే అందరికీ ఇది వర్తిస్తుంది. ఈవెన్ గ్రీన్ హోల్డర్స్ కూడా ఇది వర్తిస్తుంది అని గవర్నమెంట్ చెప్తోంది. కాబట్టి ఇక మీదట అమెరికాకు వచ్చేవాళ్ళు అమెరికా నుంచి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు అన్ని పక్కా పేపర్లతో ఉండండి. మీ ఫోటోలు మీ ఐడీలు అన్నిటినీ మేము చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాము అని చెప్తోంది. పక్కా పేపర్లు ఉంటేనే అమెరికాకి రండి అన్నట్టు సూచనిస్తోంది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్. నేను మనోజ్ఞ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.